తమిళనాడులో దళపతి సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు టీవీకే చీఫ్ దళపతి విజయ్. లోక్ భవన్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరారు. టీవీకే ఎమ్మెల్యేల మద్దతుతో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖను అందజేశారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. చెన్నైలో నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఆహ్వానం అందింది. తమిళనాడు కాంగ్రెస్ నేతల ద్వారా రాహుల్కు ఆహ్వానం అందించారు టీవీకే చీఫ్ విజయ్. రాహుల్తో పాటు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుపై ద్రవిడ పార్టీలు భగ్గుమంటున్నాయి. స్టాలిన్కు చెయ్యిచ్చినందుకు డీఎంకే తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ద్రోహి వెన్నుపోటు పొడిచిందంటూ కాంగ్రెస్ పై మండిపడుతున్నారు డీఎంకే నేతలు. ఇక అన్నా డీఎంకే కూడా కాంగ్రెస్ పై ఘాటు విమర్శలను గుప్పించింది. అధికారం కోసం కాంగ్రెస్ సర్రులు చాస్తోందని ఆక్షేపించింది. ఇక తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు, గవర్నర్తో విజయ్ భేటీకి సంబంధించిన మరిన్ని అంశాలను, పూర్తి అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడులో రానున్న 48 గంటలు ఎంత కీలకమంటే ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, ఏదైతే తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి హీరో టీవీకే అధినేత ఏదైతే 108 స్థానాల్లో అత్యధిక మెజార్టీ కలిగినటువంటి పార్టీగా కూడా నిలిచాడు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఆయనకి ఒక 10 స్థానాలు అవసరం వచ్చాయి. ఈ 10 స్థానాల అవసరంలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి అంశాలు దాదాపు 2 రోజులుగా నుంచి కూడా చర్చలు జరిగాయి. అయితే ఇవాళ ఒక క్లారిటీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడమే కాకుండా స్వయంగా టీవీకే కార్యాలయానికి వెళ్ళి విజయ్ తోటి కండువా కప్పించుకున్నటువంటి దాఖలాలను కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేత ఎడపాటితో పాటు అదేవిధంగా షణ్ముఖంతో కూడా భేటీ అయ్యారు, చర్చ జరిపారు, మద్దతు కావాలని ప్రకటించారు. అయితే పూర్తిస్థాయి మద్దతు తనకు లభించింది అనేటువంటి ఒక ధీమాతో విజయ్ ఉదయాన్నే కూడా రాజ్భవన్కి వెళ్ళడానికి గవర్నర్ని అనుమతి కోరడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి విజయ్ చేరుకున్నారు. విజయ్ రాజ్భవన్లో ఉండేటువంటి గవర్నర్తో భేటీ కూడా జరిగింది. భేటీ అనంతరము ఎమ్మెల్యేలు సంతకాలు చేసినటువంటి పత్రాలను కూడా గవర్నర్కి సమర్పించి రేపు కానీ లేదా ఎల్లుండి కానీ అంటే 7వ తేదీ కానీ 8వ తేదీ కానీ ప్రమాణ స్వీకారకే అనుమతిని ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. ప్రస్తుతం మనం తమిళనాడులో ఉండేటువంటి చెన్నైలో రాజ్భవన్ వద్ద ఏదైతే గవర్నర్ ఉండేటువంటి బంగ్లా రాజ్భవన్ వద్ద ఉన్నాం. రాజ్భవన్ వద్ద పూర్తిగా దాదాపు విజయ్ వస్తున్నాడు అనేటువంటి కోలాహలంతోనే దాదాపు ఒక అర్ధగంట సమయం వరకు కూడా ఈ ట్రాఫిక్ని ఆపివేయడం జరిగింది. 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను కూడా నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్ని ఇప్పుడు క్లియర్ చేయడానికి కూడా మరో 4 గంటలు సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే స్క్రీన్ పైన లోక్ భవన్ గేట్ నెంబర్ 1, ఈ గేట్ గుండా కూడా ఇటు విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడా కలిసి లోపలికి వెళ్ళి ఇటు గవర్నర్తో భేటీ అయ్యడం జరిగింది. గవర్నర్తో భేటీ అనంతరం కూడా ప్రమాణ స్వీకార తేదీని ఇంకా ఇంత కన్ఫర్మ్ చేయనటువంటి పరిస్థితి, అంటే 7వ తేదీ కానీ లేదా 8వ తేదీ కానీ ఉంటుంది అని చెప్పి గవర్నర్కు కూడా ఆ విధమైనటువంటి వివరాలను అందించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు శరవేగంగా ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే మాత్రము జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మాత్రం చాలా శరవేగంగా కొనసాగుతుంది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే ఎక్కడ ఆటంకాలు జరగకపోతే మాత్రము ఉదయం 11 గంటల ప్రాంతంలో కావచ్చు లేదా రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కావచ్చు ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. లేదా మరేదైనా ఈ చర్చల్లో భాగంగా అంటే ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఏఐడిఎంకేలో ఎడపాటి పళనిస్వామితో చర్చలు జరపడం పూర్తయింది. మరోవైపు ఇటు షణ్ముఖం కూడా తన మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇరు వర్గాలుగా చీలిపోయినటువంటి నేపథ్యంలోనే ఏ వర్గం యొక్క మద్దతు కూడగట్టాలి అనేటువంటి అంశాలు కనుక ఇవాళ రాత్రికి కూడా క్లారిటీ రాకపోతే ఈ ప్రమాణ స్వీకారం డేట్ అనేది 7వ తేదీ నుంచి 8వ తేదీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా వర్గాల మధ్య ఏదైతే ఇటు ఏర్పడి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ కసరత్తు కాస్త ఇవాళ రాత్రికే ముగిస్తే మాత్రం అనుకున్నట్లుగా జరిగితే రేపు ఉదయమే లేదా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ కి కొద్ది దూరంలో ఉన్నటువంటి టీవీకే కాంగ్రెస్ తన మద్దతును ప్రకటించినప్పటికీ ఎవరిని కింగ్ మేకర్ గా చూస్తుంది టీవీకే అంటే ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా టీవీకే కింగ్ మేకర్ని ఎవరిని చూస్తుంది అనడానికంటే కూడా పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా టీవీకే విజయ్ పూర్తి స్థాయిలో తనకి స్థానాలు వస్తాయి, మ్యాజిక్ ఫిగర్ని దాటి వెళ్ళిపోతాను, తన పార్టీతోనే ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేయగలను అనేటువంటి ఒక విశ్వాసం భరోసాతో ఉన్నారు. అనూహ్యంగా ఆయనకి 10 స్థానాలు కావాల్సి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఏఐడిఎంకేతో పొత్తు కనుక పెట్టుకుంటే 47 స్థానాలు కలిగినటువంటి ఏఐడిఎంకే పార్టీ అనేక షరతులు విధిస్తుంది, అనేక డిమాండ్లను తన ముందు ఉంచుతుంది అనేటువంటి ఆలోచనతో మొదటగా ఇటు కాంగ్రెస్ పార్టీ వద్దకి చర్చలు జరపడం జరిగింది. మరోవైపు వీసీకే పార్టీతో కూడా చర్చలు జరపడం జరిగింది. సో కాంగ్రెస్తో
జరిపినటువంటి చర్చలు ఫలించాయి. ఏకంగా రాహుల్ గాంధీతో సహా మల్లికార్జున ఖర్గే కూడా తాము విజయ్కి మద్దతు ఇస్తున్నాము, మద్దతు మాత్రమే కాదు ఆయన వెంట నడుస్తాము, రానున్నటువంటి రోజుల్లో కూడా మతతత్వ పార్టీలతో కనుక విజయ్ అడుగులు వేయకుండా ఉంటే రానున్నటువంటి రోజుల్లో జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో విజయ్తో కలిసే పోటీ చేస్తామనేటువంటి ఒక భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏఐడిఎంకేతో 2 వర్గాల్లో ఉండేటువంటి నేపథ్యంలో 2 వర్గాలకు సంబంధించినటువంటి నాయకులతోనూ చర్చలు జరిపారు. ఏ వర్గం సంబంధించినటువంటి నాయకుల్ని ఈ కూటమిలో కలుపుకుంటారు అనేది మాత్రము ప్రశ్నార్థకంగానే ఉంది. అది ఇవాళ రాత్రికి ఒక అంచనాకు ఒక ఎండింగ్కి వచ్చిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారం తేదీ పైన ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.